అమ్మా మనం ప్రారంభిద్దామమ్మా. రికార్డింగ్ ఆన్ చేశాను గురుగారు. ఓకే ఓకే. అందరూ కూడా ముందర ప్రార్థన చేద్దాం. అందరూ కూడా అన్మ్యూట్ చేసుకోండి, వీడియోలు ఆన్ చేసుకోండి. అందరూ కనిపించాలి, ఉన్న వాళ్ళందరూ కనిపించాలి. ఓం అగజానన చెప్పండి. అగజానన పద్మార్కం చెప్పండి, కంటిన్యూ చెప్పేసేయండి. శరదిందు సమాకారే బ్రహ్మస్వరూపిణి సరస్వతి నమోస్తుతే. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నిన్న మనం ఈ పద్యం గురించి చెప్పుకున్నాం. పద్యం ఎవరికి నోటికి ఎవరికి వచ్చింది చెప్పండి. 1 2 గురుగారు సౌండ్ అడ్జస్ట్ చేసుకోండి గురుగారు. సౌండ్ హైయెస్ట్ ఉందమ్మా, చూస్తాను ఒకసారి. అయినా హైయెస్ట్ ఉంది సౌండ్. సరే దింపండి. భవిష్యత్ చెప్పమ్మా, శ్లోకం పద్యం చెప్పు. సరే గురుగారు. 1 కొన్ని 2 నిశ్చలయుక్తి జేల్చి 3 నాగింట కడు వశ్యములుగా జేల్చి 7 గెలిచి 6 నెరిగి 7 విడిచి వర్తించువాడు వివేకధనుడు. ఎవరు వాడు? వాడు వర్షిత్యమోనయ్యా ఆ వివేకధనుడు. అది తినట బాగా చెప్పావు అమ్మా. ఆదిత్య ధ్రువ చెప్పగలవా? ట్రై చేయి. 1 కొని నీ సౌండ్ రావట్లేదు. దగ్గర గట్టిగా పెట్టాలి, గట్టిగా మాట్లాడాలి, మైక్ దగ్గరగా ఉండాలి. చెప్పు. అస్సలు వినిపించట్లేదు. ఎందుకు? మ్యూట్లో ఉన్నావా, అన్మ్యూట్లో ఉన్నావా? అమ్మ చూడండి అమ్మా, అతని మాట రావట్లేదు ఇక్కడికి. చెప్పు, గట్టిగా చదువు. ఆదిత్య ధ్రువ. మరి రావట్లేదమ్మా వాయిస్. చూడండి, ఇంకో ట్రై చేయండి. ఎవరున్నారు? ఆదిత్య మంచిగా చెప్పమ్మా. 1 కొని 2 నిశ్చల యుక్తి చేసి 4 వాడు గాడు కాదు, గడు వశ్యములుగా చేసి గడు వశ్యములుగా చేసి 7 గెలిచి 6 నెలిగి 7 నిలిచి వర్చించవాడు వివేకధనుడు. ఎక్సలెంట్ ఆదిత్య, బాగా చెప్పావు. ఆదిత్య ధ్రువ మళ్ళీ ఇంకోసారి ట్రై చేయి, వస్తుందేమో చూద్దాం వాయిస్. 1 కొని 2 నిశ్చల యుక్తి రావట్లేదండి, లైట్ గా వస్తుంది. వాళ్ళు బ్లూటూత్ పెట్టారు అయినా. అమ్మా ఇది ఎందుకో చూడండి, ప్రాబ్లం చూడండి అమ్మా. మళ్ళీ ప్రిపేర్ అయ్యి చెప్పండి. సౌజన్యకే ఎవరమ్మా కొత్తగా వచ్చారు ఇవాళ? కార్తికేయ అని చెప్పినానా? ఉన్నాడా? ఉన్నాడు, ఇప్పుడే వస్తున్నాడు. అదే లేట్ కమరు. ఎక్కడున్నాడు కార్తికేయ? చెప్పు, అన్మ్యూట్ చేసుకో. నిన్నటి పద్యం వచ్చిందా? చదువు, చూసి చెప్పు. చూసి చెప్పినా పర్వాలేదు. 1 కొని 2 నిశ్చలయుక్తి చేర్చి 3 నాలుగింట కడు వశ్యములుగా చేసి 7 గెలిచి 6 నెరిగి 7 విడిచి వర్తించువాడు వివేకధనుడు. కంఠస్థం చేయలేదే. మొహం దెబ్బ తగిలిందా? పడ్డావా? మొహం ఎలా ఉంది? అవును గురుగారు. సరే, అయినా చదవాలి, దెబ్బ తగిలినా చదవాలి. చదువుతా చెప్తావమ్మా.
ఆదిత్య ధ్రువ చెప్తావా? ట్రై చేస్తావా? ట్రై చేయ సరే. సార్ ఇప్పుడు బాగా వస్తుంది, చెప్పు. ఆ, ఒకటి కొని ఆ. రెంటి నిశ్చల యుక్తి జేల్చి ఆ. మూటి నాలింట కడు వర్షం. వశ్యములుగా జేల్చి ఆ. జేసి ఐదింటి. ఏటిని గెలిచి ఆ. యాటింటి ఆరింటి నలిగి ఆరింటి యారింటి యారింటి నెరిగి యారింటి యారంటే ఆరింటి నెరిగి అను. ఆ ఇంటి నలిగి ఆ. ఏడు. ఏడు విడిచి విడిచి వర్తించువాడు. వర్తించువాడు వివేకధనుడు. వెరీ గుడ్, బాగుంది, బాగా చెప్పారు. ఉమాకాంత్ వస్తున్నా, చదివావా? లేదు, ఓకే. ఇంకెవరున్నారు? సిద్ధార్థ చెప్పగలవా? ఓకే సార్. ఏం లేట్ కమరా నువ్వు ఈ పూట? సార్ ఇందాకే లేచాను ఏం టైంకి రావాలి కదా. సార్. గమని. ఒకటి గని రెంటి నిశ్చల యుక్తి చేసి మూటి నాలుగింటి కడు వస్య అంటే నువ్వు చదవలేదు, అర్థమైంది. ఇంటి దగ్గర చదవలేదు, ఇప్పుడు వచ్చి ట్రై చేస్తున్నావు. కడు కడు కడు. గెలిచి ఆరింటి నెలిగి ఏడు విడిచి వర్తించువాడు వివేకధనుడు. వాటిని విడిచిపెట్టకుండా ఉండేవాడు వివేకవంతుడు కాదు, లేటుగా వచ్చేవాడు కాదు. ఓకే, ఇంకెవరున్నారమ్మా? అంతేనా? సరే, ఇప్పుడు వాటికి మీనింగ్ చెప్తానయ్యా. ఇది టైం పడుతుంది, జాగ్రత్తగా వినండి. ఇది మీకు ఈ వేళ లెసన్ కాదు, లైఫ్ టైం లెసన్. లైఫ్ టైం లెసన్. ఇక్కడి నుంచి ఈ ఒక్క పద్యమే అందరికీ కూడా, చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళకి, పేరెంట్స్ కూడా పక్కనుండి వినండి అమ్మా, నోట్స్లు రాసుకోండి. ఇది తిక్కన గారు రాసినటువంటి పద్యం మహాభారతంలో. ఎంత గొప్ప పద్యమో. ఒక్కొక్కటి రాసుకోండి, మీనింగ్ చెప్తాను. ఒకటంటే ఏంటి? అంకెలు నేర్చుకోవడం. 1-9 అంటే వాటి వెనకాల ఎంత ఇండికేటర్స్ అవి కోడ్స్. 1 2 3 అనేది కోడ్. ఆ కోడ్కి ఒక్కొక్క వాల్యూ ఉంటుంది, దాని మీనింగ్ ఉంటుంది, దాని కాన్సెప్ట్ ఉంటుంది. అవి పద్యం జరిపేస్తున్నాను. ఈ పిల్లలకి వాళ్ళకి యాక్చువల్లీ లైఫ్లో ఇంప్లిమెంట్ చేసేట్లా కూడా చూసుకోండి. చాలా గొప్ప పద్యం, ఒక్క చిన్న పద్యంలో చెప్పేశాడు మొత్తం లైఫ్ అంతా కూడా. ఒకటి అంటే 1, అది తెలుసును. అదేమిటి తెలుసు? నాలెడ్జ్, జ్ఞానం. ఒకటి కొని జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. ఎక్వైర్ నాలెడ్జ్. రాసుకోరా, అంతగా రాయట్లేదు నువ్వు. ఏం చేస్తున్నావు? పెన్ను ఉందా లేదా? కనిపిస్తున్నారు ఇక్కడ అందరూ, ఇంకా మిగతా వాళ్ళు కనిపించలేదు నాకు. వన్ అంటే నాలెడ్జ్. కంప్లీటెడ్. 2 రెంటిని ఇక్కడ 2 అంటే 2. ఈ నాలెడ్జ్ తోటి, అయ్యా మీరు కూడా వినండి, పెద్దవాళ్ళు వింటున్నారు, కనిపిస్తున్నారు అప్పుడప్పుడు. ఆదిత్య మంచిగంటి వారి ఫాదర్ అనుకుంటాను. అయ్యా పక్కన కనిపిస్తుందా? చూసి రాసుకోండి. ఏది నాలెడ్జ్ తోటి ఏమిటి తెలుసుకోవాల్సింది? మాట్లాడదు. ఏది చెయ్యాలి, ఏది చెయ్యకూడదు, డూస్ అండ్ డోంట్స్, అవి తెలుసుకోవాలి. అది 2 అంటే డూస్, ఇంకోటి డోంట్స్. వాటిని ఏమంటారంటే ఏది కార్యము, ఏది అకార్యము. తెలుగులో రాస్తే ఏది చేయదగినది, ఏది చెయ్యకూడదు, అది మొట్టమొదటి తెలిపోవాలి అసలు. అది ఎప్పుడు వస్తుందంటే నాలెడ్జ్ వస్తేనే తెలుస్తుంది. అరే ఇది మంచి పని, ఇది చెడ్డ పని, మంచి పని చేయాలి, చెడ్డ పని చేయకూడదు. అది ఎప్పుడు తెలుస్తుందంటే మొదట దాని సబ్జెక్ట్ గురించి నాలెడ్జ్ ముందర ఎక్వైర్ చేసుకుంటేనే అప్పుడు తెలుస్తుంది. కార్యము అకార్యము అంటే చెయ్యకూడని పని. గురుగారు, చెప్పు. ఆ రెండోది ఏంటి? నీకు కనిపిస్తుందా బోర్డు? కనిపించట్లేదా? కనిపిస్తుంది. మనిషి రాసుకో.
కాదు రెండోది చెప్పాను, రాసావు కదా, రాసుకున్నావా నువ్వు? రాసుకోకుండా మాట్లాడుకో, రాసుకో ముందర. మూడు, మూటి నాలుగింట అక్కడ ఉంది కదా పంచం. 3-4 కడు వశ్యములుగా చేసి 3-4 మీద పెర్ఫెక్ట్ వశ్యము అంటే కంట్రోల్ పెట్టుకోవడం వాటి మీద. 3 అంటే ఏమిటి, 4 అంటే ఏమిటి? మనకి మన సర్కిల్లో ప్రతి వాళ్ళకి ఫ్రెండ్స్ ఉంటారు. మీ గ్రూప్లో కొంతమంది క్లాసులో చాలామంది ఉంటారు, లేకపోతే మీ నైబర్స్ ఉంటారు, లేకపోతే లైఫ్లో అయితే ఎంప్లాయీస్ ఉంటారు. అయితే అందరూ కూడా ఫ్రెండ్స్ కాదు, గుర్తుపెట్టుకోండి. 3 రకాల వాడు ఉంటారు అందులో. ఒకళ్ళు, ఇందులో 3 కేటగిరీస్ ఉంటారు. 1, ఆ వచ్చిన వాళ్ళలో నీకు ఫ్రెండ్గా ఎవడవుతున్నాడు వాడిని ఒకటిని ఐడెంటిఫై చేసుకోవాలి. వీడు నాకు ఫ్రెండ్ అవుతాడా ఆవిడ? ఫ్రెండ్ అంటే ఏంటి, కబుర్లు చెప్పుకోవడం కాదు, నా హితాన్ని కోరుకుంటాడా లేదా, నేను పైకి డెవలప్ అవుతుంటే వాడు మంచిగా వాడు హర్షిస్తాడా లేదా. కొంతమంది మంచి బాధనే మాట్లాడుతూ ఉంటారు, కానీ వాడి వెనక్కి వీడి పైకి రాకూడదని కోరుకుంటూ ఉంటారు. మార్కులు వచ్చేవాడు చూడండి, మనతో అరే రే నీకు బాగా వచ్చేస్తున్నారా అంటుంటారు. దాంతో మనకి కాస్త అంటే మనం తగ్గిపోవాలని మనతో చెప్పకుండా వాడు చదువుకుంటూ ఉంటాడు. మనకేమో వాడు పొగిడేస్తున్నారు కదా, మనకి ఆనందం వచ్చేస్తుంది, చదవడం తగ్గిస్తాం, మనకి మార్కులు తక్కువ వస్తాయి, వాడికి ఎక్కువ వస్తాయి. ఈజ్ నాట్ ఏ ఫ్రెండ్. అరే ఇంకా నువ్వు చదవాలరా, ఇంకా రావాలరా, నీకు 90 వచ్చాయి, ఇంకా 95 రావాలి. అలా ఎప్పటికప్పుడు మనం ఎంకరేజ్ చేసేవాడు ఎవరైతే ఉంటారో ప్రతి వాళ్ళు కూడా మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ రియల్ ట్రూ స్పిరిట్లో ఉండేవాడు ఎవరైతే ఉంటాడో వాడు మనకి ఫ్రెండ్. రెండో కేటగిరీ వాడు మనకి ఎనిమి. ఒకటి రెండు ఇన్సిడెంట్స్ అయ్యాలో తెలుస్తుంది వాడు మనకి ఆపోజిట్గా ఉన్నాడా పాజిటివ్గా ఉన్నాడా. వీడు మన ఏ పని చేద్దాం అనుకుంటున్నా సరే వీడు మన పైకి రానివ్వట్లేదు, వీడు అడ్డపడుతున్నాడు. వాడి విషయంలో ఇంకో రకం మన బిహేవియర్ ఎలా ఉంటారో మనం ఆలోచించుకుని పెట్టుకోవాలి. అలాంటి వాటిది ఎలా చేయాలి, అది ఇక్కడ మన నాలెడ్జ్ పైన. అలాంటి వాటిది ఎలా చేయాలా చేయకూడదా, అది డూస్ డోంట్స్ తేలిపోతుంది. వీటితో మనం మాట్లాడాలా వద్దా, వీడికి మనం నోట్బుక్లు ఇద్దామా వద్దా, అన్నీ కూడా అక్కడ తేలిపోతాయి. వీటితో మన గేమ్ ఆడొద్దా, ఇవన్నీ కూడా మనకి రెండో కేటగిరీ వాడు ఉంటాడు. మూడో రకం న్యూట్రల్, వాడు మనకి ఎనిమీ కాదు ఫ్రెండ్ కాదు. ప్రతి వాళ్ళని ఎవాల్యుయేట్ చేసి చూసుకోవాలి. ఒక మనిషి కాంటాక్ట్లో వస్తున్నాడంటే ఈ మూడిట్లో ఏ కేటగిరీ వాడు అవుతాడు, రాసుకోండి. ఉమాకాంత్ రాసుకుంటున్నావా? రాసుకో, Completed. ఇంగ్లీష్లో నీకోసమే రాస్తుంటా. ఇది కాన్సెప్ట్స్ ఉంటాయి. ఇంకా 4 అన్నాడు కదా, 4 అంటే ఏమిటి? 4. 4 అంటే పోవే ఏమిటి, 4 ఏమిటి? మనకి ఫ్రెండ్ అయ్యాడు, వాడితో మనకి గొడవ లేదు, కానీ ఎనిమి ఉన్నాడు, న్యూట్రల్ ఉన్నాడు. ఈ అందరినీ కూడా మనకి ఎక్కువ మంది మ్యాక్సిమం మన ఫ్రెండ్స్ అయితే బెటర్. ఫ్రెండ్ ఎలాగా ఫ్రెండ్గా ఉంటాడు. న్యూట్రల్ వాడు తటస్థ ఉంటారు, వాడేమో చెప్పలేము ఏ పక్క ఎలా బిహేవ్ చేస్తాడు. వాడిని మన ఫ్రెండ్గా మార్చుకోవాలి, కన్వర్ట్ చేసుకోవాలి. న్యూట్రల్గా ఉండేవాడు మన ఫ్రెండ్గా మార్చుకోవాలి. అది ఎలా చేయాలి? ఎనిమి ఉన్నాడు మనకి, ఎనిమియే వాడితో గొడవ అవుతుంది, వాడిని కూడా మన పక్క ఫ్రెండ్గా చేసుకోవాలి. ఎలాగా ఎనిమిని ఫ్రెండ్ చేసుకోవడం ఎలాగా చేయొచ్చు, దాని కూడా మార్గాలు ఉన్నాయి. అక్కడ 4 టెక్నిక్స్ ఉన్నాయి, ఆ 4 రాసుకోండి. వాటి ఉపాయాలు అంటారు. 1 సామ ఉపాయం, సామ ఇంగ్లీష్లో రాస్తున్నాను అతని కోసం అని, తెలుగులో కూడా రాసుకోవచ్చు. 2 అందులో మళ్ళీ దాన. 3 భేద. 4 దండ. I cannot see the blue part, sir. బోర్డు కనిపిస్తుందా? ఇది అడ్జస్ట్ చేస్తాను కింద. Okay, sir.
Sir, now I can see. సామ దాన భేద దండ ఉపాయాలు, వీటిని 4 ఉపాయం అంటారు. టెక్నిక్స్. ఫోర్ వెరైటీస్ ఆఫ్ టెక్నిక్స్ మనుషులు విన్ అవడానికి. ఇవన్నీ మళ్ళీ అడుగుతాను, జాగ్రత్త, ప్రతి నెంబర్కి అడుగుతాను. ఈ పాట మోస్ట్ ఇంపార్టెంట్, మ్యాథ్స్ కంటే కూడా ఇది ఇంపార్టెంట్. 1 సామ, 2 దాన, 3 భేద, 4 దండ. సామం అంటే ప్లెజెంట్గా మాట్లాడడం, వాడితో దెబ్బలాడుతూ రసరసలాడుతూ ఉండడం. అలా ఉంటే న్యూట్రల్ వాడు, ఎంత ఒరిజినల్ ఫ్రెండ్ వాడి కోసం కాదు, మిగతా వాడిని మన వైపు వాడిని కన్వర్ట్ చేసుకోవాలి, వాడిని ఫ్రెండ్గా చేసుకోవాలి. అలాంటప్పుడు సామం సాధ్యమైనంత వరకు వాడితోటి కూల్గా మాట్లాడాలి, న్యూట్రల్ వాడితోటి. వాడు ఎప్పుడైనా హెల్ప్కి అవసరం ఉందని మనం అబ్జర్వ్ చేస్తూ, వాడికి డబ్బులు కావాల్సి వచ్చే, స్కూల్లో ఫీజు కట్టవలసి వచ్చింది, వాడు మర్చిపోయాడు తెచ్చుకోవడం, మన దగ్గర ఉన్నాయనుకోండి, వాడు మళ్ళీ ఇంటికి రావాలంటే మళ్ళీ 1-2 గంటలు టైం పట్టవచ్చు, లేదా మళ్ళీ రాలేకపోవచ్చు. ఆ బోర్డు లాస్ట్ డేట్ అనుకోండి, వాడు హెల్ప్ చేయాలి. వాడు అడగడానికి మొహమాట పడుతుంటాడు. మనమే లీడ్ తీసుకుని, పెద్ద హెవీ అమౌంట్ కాదు మనం ఇవ్వగలిగింది, వెంటనే దాన్ని ఏమంటారు, దానం. దానం అంటే టు గివ్, వాడికి ఇవ్వడం, వాడు డబ్బులు ఇవ్వడం. దేనికంటే వాడి ఫ్రెండ్ చేసుకోవడానికి. హోటల్కి వెళ్ళాం, వాడి దగ్గర డబ్బులు లేవు, వాడికి మన ఫ్రెండే న్యూట్రల్గా ఉంటున్నాడు. ఈ పూటనే పెడతాను, రేపు బిల్లునే ఇస్తానులే హోటల్లో, ఏదో ఒక వాడి మనీ ద్వారా ఒకసారి ఇచ్చామంటే అవతలవాడు సామాన్యంగా హ్యూమన్ సైకాలజీలో వాడు మనకి అపకారం చేయడానికి సామాన్యంగా ట్రై చేయడు, మనకి హ్యాపీగా హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాడు వాడు. అంటే అలాంటప్పుడు ఇక్కడ మనం దానం చేయడం నేర్చుకోవాలి. అదే కాదు, లైఫ్లో అసలు మనం వచ్చిన అమౌంట్లో కొంత పర్సెంటేజ్ దానం పెట్టేసుకోవాలయ్యా. ఇది ఇవ్వాలి, మంత్లీ ఇంత ఇవ్వాల్సిందే, ఫలానా రోజు ఇవ్వాల్సిందే. అదే లైఫ్లో ప్రిన్సిపల్ అయిపోవాలి. గుళ్ళో ఇచ్చింది దానం కింద కాదు, ఎవరైనా నీడీ పర్సన్కి ఇస్తే అది దానం. అది ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్ లైఫ్లో ఫీచర్ అది. ఇది ఇంకో 10 తర్వాత చెప్తాను, అందులో కూడా మళ్ళీ వస్తుంది. 3వది భేద. వాడికి మంచిగా మాట్లాడినా వాడు మనతోటి వినలేదు, మన ఫ్రెండ్ అవ్వలేదు, వాడు ఎనిమిదితోటే కలుస్తున్నాడు. ఇద్దరున్నారు, ఒకటి న్యూట్రల్, ఇంకోడేమో వాడు ఎనిమిది, వాళ్ళిద్దరు కలిసిపోతున్నారు. మనతో మన వైపుకి లాక్కోవాలి, మన సైన్యం పెంచుకోవాలి, మన ఫ్రెండ్ సర్కిల్ పెంచుకోవాలి. ఆ న్యూట్రల్ వాడు మిగిలిపోయాడు. అప్పుడు ఏం చేయాలంటే వాడికి దెబ్బలాట పెట్టాలి. ఎప్పుడు అవకాశం వచ్చిందంటే, అరే చూసావా నువ్వు, వాడు అలాగే వాడు నమ్ముకున్నావు, నువ్వు వాడు ఎప్పుడో ముంచేస్తాడు నిన్ను. ఇవో టెక్నిక్ అది, దాన్ని భేదోపాయం అంటారు. వాళ్ళలో వాళ్ళకి దెబ్బలాట పెట్టి, మీకు కరటకుడు దమనకుడు అని మిత్రలాభం మిత్రభేదం పద్యాలు ఉన్నాయా, స్టోరీలు ఉన్నాయా, కొంచెం మిత్రలాభం మిత్రభేదం, అవి కథలు వస్తాయి. పంచతంత్రం కథలు విన్నారా? పంచతంత్రం కామిక్స్ కొన్నారా? ఏం కార్తికేయ, కామిక్స్ చూసావా? పంచతంత్ర కథలు, అందులో ఇవన్నీ వివరంగా చెప్తాడు. ఇంకా ఏం చేసినా వాడికి మనకు కుదరట్లేదు, ప్రతిసారి మనకు గొడవ పెట్టేస్తున్నాడు వాడు కొట్టడానికి కూడా వస్తున్నాడు వాడు. ఇంకా అప్పుడు తప్పదు, ఇంకా దండోపాయం అంతే, కొట్టుకోవడం. ఇంకా ఆ కొట్టడంలో ఎలా ఉండాలి, వాడు ఓడించి ఇట్లా కూడా మనం దెబ్బలు తినేసి రావడం కాదు, కొట్టేమంటే ఇంక మళ్ళీ వాడికి ఎప్పుడు వీడియో పెట్టుకోకూడదని ఇట్లా ఉండాలి. అది లాస్ట్ది. ఇవన్నీ అయిన తర్వాత ఈ 4 టెక్నిక్స్ ఉంటాయి అని జ్ఞాపకం ఉంచుకోవాలి. ఎప్పుడు వాడాలి? బాగా ప్రాక్టీస్ చేసి, ప్రతివాడి మీద దెబ్బలాడికి వెళ్ళిపోకూడదు, గుర్తెట్టుకోండి. ప్రతివాడికి భేదం పెట్టకూడదు, ప్రతివాడికి డబ్బులు ఇచ్చేయకూడదు. మొట్టమొదటిలో సాఫ్ట్గా మాట్లాడాలి, కూల్గా మాట్లాడాలి. అవసరం వస్తే వాడు డబ్బులు ఇవ్వాలి. 3వది, లేకపోతే మన ఎనిమిది క్యాంపులో వాళ్ళ దగ్గర దెబ్బలాట పెట్టాలి వీలైతే, లేదా ఆఖరిసారి ఇంకా ఫైటింగ్ వెళ్దాం. ఈ 4 చూసుకోవాలి. మనకి ఇండియాకి, మనకి పాకిస్తాన్కి ఉందనుకోండి, ఇండియాకి బంగ్లాదేశ్కి, ఇండియాకి లేకపోతే పక్కనే శ్రీలంకకి. శ్రీలంక వాడు మన ఎనిమిది అయినటువంటి చైనాతో కలిసిపోయాడు. ఈ భేదోపాయం చూడండి, దానోపాయం జరిగింది. అది శ్రీలంక చైనా వాడి కంట్రోల్లోకి వెళ్ళిపోయాడు.
చైనా వాడు ఏం చెప్తే మనకి దగ్గరగా ఉన్నవాడు చైనా, ఇక శ్రీలంక మన బోటం, ఇండియా బోటంలో ఉన్నాడు. మనకి ఆపోజిట్గా వర్క్ చేస్తున్నాడు వాడు. చైనా వాడు ఏం చెప్తే శ్రీలంక చేస్తున్నాడు. అప్పుడు మోడీ ఏం చేశాడు, సరే వెయిట్ చేద్దాం అన్నాడు. వీడు ప్రాబ్లం వచ్చింది, శ్రీలంకకి మనీ ప్రాబ్లం వచ్చింది. చైనా వాడు ఇవ్వనన్నాడు. అంతవరకు వాడిని వాడుకుని వదిలేశాడు. అప్పు ఇవ్వనన్నాడు. ఇంకా రేపు పొద్దున పెట్రోల్కి డబ్బులు లేవు, ఇంత రైస్కి కంట్రీ అంతా కూడా రైస్కి డబ్బులు లేవు. అప్పుడు ఏం చేశాడు ఇండియా, మీకు ఎంత కావాలో చెప్పండి మేము ఇస్తామన్నారు. దానోపాయం వాడాడు. ఎంతలా ఇచ్చారంటే మోడీ వాళ్ళు మళ్ళీ 1 year దాకా మళ్ళీ పెట్రోల్ చూసుకోకలేదు, అంత డబ్బు ఇచ్చేసాడు. 1 year ఆ పెట్రోల్కి. అంటే పెట్రోల్ ఉంటేనే ఊళ్ళో తిరగలుగుతాం, లేదా ఎవరు తిరగలేరు. దాంతో అప్పటికి వాడికి తెలిసి వచ్చింది, బిలియన్స్ ఇచ్చాడు. దాంతో శ్రీలంక మనం ఎవరు నమ్ముకోవాలంటే క్రిటికల్ కండిషన్ మనం హెల్ప్ చేసి ఇండియాయే, చైనా కాదు అని అప్పటి నుంచి ఇండియాతో కలిసి ఉన్నాడు. ఇది మోడీ తెలుసుకుని స్టడీ చేశాడు కానీ ఇది వాడుకున్నాడు. ఇది అలాగే భేదోపాయం. మరి వాళ్ళకి నేపాల్ వర్సెస్ చైనా. చైనా వాడు నేపాల్ కూడా ఆక్రమించుకోవడానికి ట్రై చేశాడు. అప్పుడు ఏం చేశాడు, ఓ రోజుని నేపాల్ వాడికి కొన్ని ఫోటోలు పంపించాడు మోడీ. చైనా వాడు ఏం చేశాడు చూసుకోండి. చైనా వాడు ఏం చేశాడు, సైలెంట్గా నేపాల్లో కొంత ల్యాండ్ని ఆక్రమించేశాడు. ఇప్పుడు డబ్బులు అక్కర్లేదు నేపాల్ వాడికి. వాడు నేపాల్ ఇస్ బిలీవింగ్ చైనా. ఇచ్చేసేపటికి అప్పటికి తెలుసు అది భేదోపాయం. దీంతో నేపాల్కి చైనా నమ్మకూడదు అని వాళ్ళిద్దరి మధ్యలో గొడవ పెట్టినాయి. అప్పుడు నేపాల్ మళ్ళీ కొంతవరకు మనకేసి తిరిగాడు. ఇంకా పూర్తి అవ్వలేదు, కానీ వాళ్ళిద్దరి మధ్య అంత సఖ్యత లేదు. ఇవన్నీ కూడా లైఫ్లో అందరికీ వస్తాయి ప్రాబ్లమ్స్. సాధ్యమైనంత వరకు మనం ఉపాయం దానోపాయంలో మనం వెళదాం. ఆలోచించుకోవాలి. ఎందుకంటే మీరు రేపొద్దున ఐఏఎస్ వాళ్ళు కావచ్చు, ఐపీఎస్లు కావచ్చు, ఐఎఫ్ఎస్లు కావచ్చు, దేశానికి జయశంకర్ లాంటి మహానాయకులు కావచ్చు. అన్ని థరోగా తెలిస్తేనే ఏది ఎప్పుడు వాడాలి. జయశంకర్ ఈ 4 ఉన్న జయశంకర్ మనకి ఫారిన్ మినిస్టర్ ఉన్నాడు, ఇవాళ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్. చాలా వరల్డ్ వైడ్ ఫేమస్, అంత ఇంటెలిజెంట్. అతను ఎక్కడ ఇంటెలిజెంట్ అంటే చూడండి, నెంబర్ 1 నాలెడ్జ్ అక్వైర్ చేశాడు. ఇండియా గురించి, రామాయణం గురించి, అందులో హనుమంతుడి గురించి. మనకి హనుమంతుడి కథ తెలుసు, కానీ అతను అర్థం చేసుకున్నది వేరు. పుస్తకం రాశాడు హనుమంతుడి మీద. హనుమంతుడు ఎంత నాలెడ్జబుల్ పర్సనో, ఎప్పుడు ఎలా వాడుకున్నాడు. రెండోది, ఏది చేయాలి ఏది చేయకూడదు, ఎవరితో అమెరికా వాడితో ఎలా మాట్లాడాలి, అక్కడికి వెళ్ళి నీ లెక్కలేదు నాకు అన్నాడు. ఇవల్ల అతని 4 మీద కూడా ఫ్రెండ్ ఎవరు, ఎనిమీ ఎవరు, న్యూట్రల్ ఎవరు, అనుక్షణం ఈవేళ కూడా మీరు పేపర్ మీద అతని పేరు జయశంకర్, గుర్తుపెట్టుకోండి. అంటే మీ ఫాదర్ని మదర్ని అడుగుతూ ఉండండి. జయశంకర్ అతను మాట్లాడిన మాట ఎంత బ్యూటిఫుల్ ఇంగ్లీష్ మాట్లాడతాడో, నాలెడ్జ్ ఉంది కనుక. ప్లస్ ఈ 4 మీద 4 పడు వశ్యములుగా చేసి ఎంత పెర్ఫెక్ట్ కంట్రోల్ ఉందో వీటి మీద గుర్తులు పెట్టుకోండి కొన్నిటికి. ఇంకా తర్వాతది 5 ఇది జరిపేస్తున్నాను అన్నమాట పైన. ఏటిని అంటే 5 అర్థం తెలుగులో. అసలు పూర్వం ఏటి అంటే 5. మనకి గురుగారు బోర్డు అడ్జస్ట్ చేయాలండి, చేస్తాను. పైకి ఉంది అది. ఫైవ్ మనకి దేవుడు సెన్సరీ ఆర్గాన్స్ ఇచ్చాడు. జ్ఞానేంద్రియములు, పంచ జ్ఞానేంద్రియములు అంటారు వాటినే సెన్సరీ ఆర్గాన్స్. నేను తెలుగులో రాస్తాను, అసలు మీకు తెలుగు ఎంత వచ్చిందో తెలిసిపోతుంది. అసలు చూసి రాస్తే గొప్ప. టఫ్ ప్రాబ్లం కావాలని రాస్తున్నాను, మీకు తెలుగు కూడా రావాలని.
వాటి అర్థాలు చెప్పాను. 5కి ఇవాళ 5 దాకా చెప్పేసి ఆపేస్తాను. మిగతా మళ్ళీ కంటిన్యూ చేస్తున్న తర్వాత ఒక్కరోజు అవ్వు. ఏంటంటే తెలుగులో రాస్తున్నాం చూసుకోండి. త్వక్. ఇవి 5 ఉంటాయి. చక్షు, శ్రోత్ర, జిహ్వ, ఆఘ్రాణ, ఇంగ్లీష్ కూడా రాస్తాను. త్వక్ అంటే స్కిన్, ఐ, శ్రోత్ర అంటే ఇయర్, జిహ్వ అంటే టంగ్, ఆఘ్రాణ అంటే నోస్, స్మెల్. నోస్ అని రాసుకుందాం. జిహ్వ, ఆఘ్రాణ అనొచ్చు, ఘ్రాణ అని రాసుకోండి. ఘ్రాణ అంటే నోసు, ఆఘ్రాణ అంటే పీల్చడం, స్మెల్లింగ్. ఇవి రాసుకోండి. మొట్టమొదటి త్వక్, 2 చక్షు, 3 శ్రోత్ర, 4 జిహ్వ, 5 ఘ్రాణ. త్వక్ అంటే స్కిన్. ఈ 5 కలిపి చదువుతారు, వినండి ఒక్కసారి. త్వక్, చక్షు, శ్రోత్ర, జిహ్వాఘ్రాణ. ఎవరైనా అందరూ చెప్పండి నాతోటి. త్వక్. అందరూ చెప్పండి. అన్మ్యూట్ చేసుకోండి. అందరూ అన్మ్యూట్ చేసుకోండి. త్వక్. కార్తికేయ అన్మ్యూట్ చేసుకోలేదు. త్వక్, చక్షు, శ్రోత్ర, జిహ్వా, ఘ్రాణ. మళ్ళీ చెప్తాను. త్వక్, చక్షు, శ్రోత్ర, జిహ్వా, ఘ్రాణ. అంటే స్కిన్, ఇవన్నీ కూడా మన సెన్సరీ ఆర్గాన్స్. టచ్ వల్ల వచ్చేదంతా స్కిన్ మీద ఎక్కడ టచ్ చేసినా మనకి తెలుస్తుంది. అలాగే ఐ, కనుక దూరంగా ఉందని కూడా చెప్తుంది. ఇంకోటి శబ్దం, సౌండ్ బట్టి చెప్పే నాలెడ్జ్ వస్తుంది. ఇంకోటి మనకి టంగ్, అది తీగా ఉందో తెలుస్తుంది. స్మెల్. ఇలా మొత్తం 5 రకాలు ఉంటాయి. ఇవన్నీ కూడా కడు వశ్యములుగా 5 కూడా ఏటిని గెలిచి ఇక్కడే బోల్తా పడిపోతాడట. ఈ 5ంటికి చాలా మంది ఎలా బోల్తా పడిపో తర్వాత కలిసి చెప్పుకుందాం. ఇప్పటికే ఎక్కువైంది. అమ్మా శాంతి ఉన్నావమ్మా? ఉన్నానండి. నువ్వు క్లాస్ చేయకూడదు. మిగతా మన తర్వాత చెప్పుకుందాం. ఓకే. ఓకే సార్, ఒకసారి నేను రాసుకోవాలి. రాసుకోమ్మా, రాసుకోండి. నేను రాసుకున్నారు కదా, స్పీడ్గా రాసుకోవాలి. త్వక్, చక్షు, శ్రోత్ర, జిహ్వా, ఘ్రాణ. జిహ్వా కూడా దీర్ఘం రాసుకోవచ్చు. జిహ్వా అంటే తెలుగు, జిహ్వా సంస్కృతం. జిహ్వా, ఘ్రాణ. సరే, ఏమైంది? ఓకే. Sir, even instead of Jnana, like Ajnana can be right, sir. డన్ సార్. నేను రాసుకున్నారా? Yes, ఓకే. sir. సరే, జాగ్రత్త, బాగా చదువుకోండి. అమ్మ నువ్వు Okay, తీసుకున్నా. sir. ఓకే. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. Good morning, గుడ్ ma'am. మార్నింగ్ మేడం. మార్నింగ్ మ్యామ్.
గుడ్ మార్నింగ్ మ్యామ్. ఓకే, మనకి ఇవాళ హాఫ్ అన్ అవర్ ఉంది కాబట్టి ఒక ఈజీ టెక్నిక్ చెప్తాను నేను. ఫర్ మల్టిప్లికేషన్స్ ఇస్ వెరీ ఈజీ మెథడ్. ఆ మెథడ్ చెప్పుకుందాం ఇవాళ. ఇట్ ఈస్ కాల్డ్ as డయాగ్నల్ మెథడ్. One డయాగ్నల్ మెథడ్ ఆఫ్ మల్టిప్లికేషన్. like one method. ఎస్, అందరికి బోర్డ్ కనిపిస్తుందా? Yes, ma'am. నువ్వా? ఎవరికి కనిపించట్లేదు? ఎస్ ఓకే, దిస్ ఈస్ కాల్డ్ యాజ్ డయాగ్నల్ మెథడ్. దీనికి ఏ కండిషన్స్ లేవు, ఎన్ని నంబర్స్ ఇంటూ ఎన్ని నంబర్స్ అయినా చేసే మెథడ్ ఇది. ఓకే, there is, I mean, ముందు వాటికన్నిటికి we had few conditions like it should be a same number of digits, ఇలాంటివన్నీ ఉన్నాయి కదా. But here we can multiply any number of digits with any number of digits in this method. Okay, I will take a small example of 2 digit into 2 digit first, so that it will be easy for you to understand. I will take 69 into 34. 69 into 34. So we arrange the numbers. See, I'm going to write my numbers in this way. This is 6, this is 9, this is 3, and this is 4. Okay, nenu lines ila raskuni. I learned this, ma'am. The lattice method. Yes, Ma'am. I know this. okay. Same. So this is, so we are going to start multiplying the numbers. 6 multiplied by 3, 18. So we write 1 here and 8 here. Then 9 3s are 27, 2 here and 7 here. Now this is regarding 6 multiplied by 4. So 2 here, 24. So 2 here, 4 here. 9 4s are 36, 3 here and 6 here. Then we have to add. Now first we will write ఈ బ్లాక్ లో ఏమున్నాయో ఫస్ట్ ఇక్కడ నంబర్ మనం రాసేసుకుంటాము. 1 ఇక్కడ రాసుకుంటాము. దెన్ ఈ రెండు లైన్స్ మధ్యలో ఏ నంబర్స్ ఉన్నాయో we need to add them. 8 plus 2 plus 2, 10 plus 2 which is 12. So 12 అని రాసుకుంటాం. నెక్స్ట్ ఈ రెండు లైన్స్ మధ్యలో ఏ నంబర్స్ ఉన్నాయి? 7, 3 and 4 which is 14. 7 plus 3 is 10 and 10 plus 4 is 14. So 14 రాస్తాం. ఇక్కడ we have only 6. So now we will write the number. 6 will be in the ones place. Next place లో 14 ఉంది. Then we have 12 and then we have 1. So we just have to add them as usual. మనం ఎలా చేస్తామో ఒక నంబర్ ఎక్స్ట్రా ఉంటే నెక్స్ట్ ఎలా యాడ్ చేస్తామో 6, 4, 3 and 2. So the final answer is 2, 3, 4, 6. We just have to be perfect. In this method, it is enough to be perfect with 2 to 9 tables. So we can multiply with any number in this. Any number of digits into any number of digits. మ్యామ్. Yes, Varshit. మ్యామ్, వాట్ టు డూ అప్ సైడ్ అండ్ డౌన్ సైడ్ 6? అర్థం కాలేదు నాన్న. మ్యామ్, వాట్ టు డూ? ఓకే, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయమంటావా? ఓకే, సరే. ఇక్కడ 69 అనే నంబర్ నేను 6, 9 అని రాసుకున్నాను. ఓకే, ఇటువైపు ఏమో 3, 4 అని రాసుకున్నాను. ఓకే, ఈ ఫస్ట్ బాక్స్ ఏదైతే ఉందో ఇలా డయాగ్నల్స్ అంటే లైన్స్ డ్రా చేసుకున్నాను నేను. ఫస్ట్ బాక్స్ ఏదైతే ఉందో దిస్ ఇస్ రిలేటెడ్ టు 6 and 3. ఈ రెండు కలిస్తే ఈ నంబర్ ఈ బాక్స్. సో 6 3s are 18. ఓకే, సో నేను ఇక్కడ 18 ని ఒక నంబర్ డయాగ్నల్ కట్ సైడ్ రాసుకున్నాను, ఇంకో నంబర్ ఇటు సైడ్ రాసుకున్నాను. In the same way 9 into 3, 27. సేమ్ థింగ్ అగైన్ 2 ఇక్కడ రాసుకున్నాను, 7 ఇక్కడ రాసుకున్నాను. ఈ సెకండ్ బాక్స్ ఏమవుతుంది? ఇది ఈ బాక్స్ ఇక్కడ ఉంది, దీనికి 4 ఇక్కడ ఉంది. సో 6 4s are 24. 2 ఇక్కడ రాశాను, 4 ఇక్కడ రాశాను. దెన్ 9 4s are 36. 3 ఇక్కడ రాశాను, 6 ఇక్కడ రాశాను. ఒక ప్రాబ్లం 2-3 ప్రాబ్లమ్స్ చేస్తే నీకు అర్థమవుతుంది. వెరీ ఈజీ. ఓకే, రాసిన తర్వాత ఈ లైన్ తర్వాత ఎన్ని నంబర్స్ ఉన్నాయో అది రాసుకున్నాను ఇక్కడ. దెన్
ఈ లైన్ కి మధ్యలో ఎన్ని నెంబర్స్ ఉన్నాయో అన్ని యాడ్ చేశాను. 8 + 2 + 2 ఈ రెండు యాడ్ చేశాను. ఈ రెండు లైన్స్ మధ్యలో ఉన్న నెంబర్స్ యాడ్ చేశాను, 12 వచ్చింది. ఈ రెండు లైన్స్ మధ్యలో ఎన్ని నెంబర్స్ ఉన్నాయో ఆ మూడు యాడ్ చేశాను. దెన్ ఫైనల్ గా రాశాను. ఇది నీకు ఈ మెథడ్ మనకు ఆల్రెడీ తెలుసు కదా, నెంబర్స్ యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం రాస్తాను. మీరు మనం మళ్ళీ ట్రై చేద్దాము. దెన్ యూ విల్ ఈజీలీ అండర్స్టాండ్. 46 multiplied by 72. వర్షిత్ చూడు, ఫస్ట్ నేను బాక్సెస్ ఎలా రాస్తున్నానో అర్థం చేసుకో నువ్వు. ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? 4 నెంబర్స్ కాబట్టి నేను 4 బాక్సెస్ డ్రా చేశాను. ఓకే, సో ఫస్ట్ నెంబర్ ఇక్కడ రాసుకుంటున్నాను, 4 6 రాసుకున్నా. ఇటువైపు అదర్ 2 నెంబర్స్ రాసుకుంటున్నా, 7 2 రాసుకున్నా. ఓకే, ఇప్పుడు డయాగ్నల్స్ ఎలా డ్రా చేస్తానంటే ఒక్కొక్క బాక్స్ ని 2 పార్ట్స్ గా డివైడ్ చేస్తున్నాయి చూడు. ఈచ్ బాక్స్ ఈస్ బీయింగ్ డివైడెడ్ ఇంటూ 2 పార్ట్స్. ఓకే, వర్షిత్ అర్థమవుతుందా? Yes, ma'am. ఓకే, ఇప్పుడు ఈ బాక్స్ లో ఇక్కడ 4 × 7 దిస్ అండ్ దిస్, ఈ రెండు 4 × 7 ఎంత? 7 4s are 28. సో 2 ఇక్కడ రాస్తున్నాను, 8 ఇక్కడ రాస్తున్నాను. 28 ని లైన్ కి ఒకవైపు ఒక నంబర్, ఇంకోవైపు ఇంకో నంబర్ రాస్తున్నాను. ఇక్కడ ఏ నంబర్స్ మల్టిప్లై చేయాలి వర్షిత్ చెప్పు? 6 × 2. 6 × 7. ఈ బాక్స్ పక్కన ఇది ఉంది కదా, 6 × 7 చేయాలి. 6 × 7 is 42. సో 4 ఇక్కడ 2. సో మనం 46 × 7 చేసేసాం, అయిపోయింది. ఇప్పుడు ఇక్కడే మల్టిప్లై చేయాలి. వి హావ్ టు మల్టిప్లై ఈచ్ నెంబర్ విత్ 2 నౌ. ఇక్కడే మల్టిప్లై చేయాలి. 4 × 2. Yes, 4 × 2 which is 8. So we write it as 0 and 8. ఒక డిజిట్ ఉంది కాబట్టి we write it as 0 and 8. ఇక్కడే మల్టిప్లై చేయాలి. 6 × 2. Yes, which is 12. So 12 ఇలా రాసుకుంటాం. Now ఈ లైన్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? ఓన్లీ 2. సో 2 ఇక్కడ రాసేస్తున్నాను. ఈ లైన్ కి మధ్యలో ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 8 and 4. 8 + 4 12. సో 12 ఇక్కడ రాస్తున్నాను. నెక్స్ట్ ఈ లైన్ కి మధ్యలో ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? 8 9 8 2. 8 1 and 2. సో 8 + 2 is 10. 10 + 1 is 11. సో ఇక్కడ 11 వస్తుంది. ఇక్కడ we have only 2. సో ఫైనల్ ఆన్సర్ యాజ్ యూజువల్ ఇది వన్స్ ప్లేస్ అవుతుంది. దెన్ వీ హ్యావ్ 11, దెన్ వీ హ్యావ్ 12, దెన్ వీ హ్యావ్ 2. సో 2 1 3 3. దిస్ విల్ బి ద ఫైనల్ ఆన్సర్. Okay. అర్థమైందా? Yes, ma'am. ఇప్పుడు బోర్డు మీద చూడకుండా నీ ఓన్ గా చేయి. 46 × 72 క్వశ్చన్ రాసుకొని నీ ఓన్ గా ట్రై చేయి. Are you all done with this? Yes, ma'am. Okay. Ma'am, can you wait for ఓకే ఓకే, మరి నువ్వు వీడియో ఆఫ్ చేసుకున్నావు కదా, నాకు తెలియలేదు మరి నువ్వు రాస్తున్నావా లేదా అని. I'm also depending on the number of digits in each number, that many columns and rows will be there, ma'am. Yes, that's it. అయిపోయిందా వర్షిత్? Yes, ma'am. ఓకే, ఇప్పుడు 3 digit into 2 digit చేద్దాం.
120 times 2. 125 into 43. Ma'am, 5 lines చేయం. ఇక్కడ 3 ఉంటాయి, ఇక్కడ 1 ఉంటుంది. ఇక్కడ 1 1 2 5, ఇక్కడేమో 4 and 3. Divide each box into 2 parts. First, 1 into 4. 1 into 4 అంటే 4 కాబట్టి we write it as 0, 4. Then 2 multiplied by 4. 08. 0, 0, 8. Yes, 0, 8. Then 5 multiplied by 4. 20. 20, 2 and 0. Next row లో multiply చేయాలి? 1 into 3. 1 Yes, into 1 3, into 3. So 0, 0, 3, 0, 3, then 3 into 2, 6. 6, 0, 0, 6, 6. Then 5 into 3, 5 into 3, 15. 15. 1 and 5. ఇక్కడ we have only 0, so 0 ఒకటి యాడ్ చేసి పెట్టేద్దాం ఇక్కడ. 4, ఇక్కడ 0, 4, 0, so 4. ఇక్కడ 8 plus 2 plus 3, 13. 13, 5, 3, 6 plus 1, 7. 7. 7, Then 5. 5. Now the final answer would be 5, 7, ఇక్కడ 13. We have 4 and 0. We can ignore 0. So 7. 5, 7, 3, 5. So 5,375 will be the final answer. Did you all understand? yes ma'am. Okay. Umakant, are you doing it? Yes, Okay. Now I'll give you a simple problem. 2 digit into 1 digit. 78 into 6 చేయండి. I want it in this method. Ma'am, can we do this time? Yes, do it. 8 into 6. Yes. Okay. 78 into 6 మీ direct గా చేయొచ్చు, but I want you to do in this method so that you can understand better. I will draw the boxes for you. No need, ma'am. Noah, I will do. Okay. Fine. Here it is 7 and 8 and here it is 6. Change. Ma'am, the answer is 468. Very good. Direct గా చేసావా ఈ మెథడ్ చేసావా? I did with that method, ma'am. Which, okay, this method only. Yeah. So 7, 6. Okay, very good. 7, 6, Ma'am, 468. 42. 8, 6 are 48. ఇక్కడ 4, ఇక్కడ 6, ఇక్కడ 8. There is nothing to add. So the direct answer you can write it as 468. అంతే. అందరూ చేశారా? Yes, ma'am. Yes, ma'am. కార్తికేయ చేసావా? Ma'am, 468, ఓకే, వర్షిత్. కార్తికేయ చేసావా నాన్న? Yes, ma'am. ఓకే. విష్ణు, నువ్వు ఆన్సర్స్ అన్ని అందరూ టైప్ చేస్తున్నావు, బట్ యు వాంట్ ఆన్సర్, అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్. నువ్వు టైప్ చేస్తే నాకు మళ్ళీ చాట్ బాక్స్ ఓపెన్ చేస్తే కానీ నువ్వు టైప్ చేస్తావని తెలియదు. Okay, ma'am. Fifth one. $679 into 32.
Ma'am, first one is 21,728. ఓకే I mean, like, 21728. ఎస్ 21,728 కరెక్ట్ Ma'am, 21,728. ఎస్ Next. ma'am, 41,538. వెరీ గుడ్ సిద్ధార్థ్ మిగతా వాళ్ళు ఆన్సర్స్ చెప్పట్లేదు Ma'am, 41,738, ma'am. Hmm. వర్షిత్ వచ్చాయా నీకు Ma'am, 21,668. ఏది First one, fifth. తప్పు చేసావు నాన్న చెప్పు నాకు చెప్పు ఎలా చేసావు చెప్పు విల్ ఇట్ ఆన్ ద బోర్డ్ Ma'am, వర్షిత్ చెప్పు Ma'am, first three lines is a diagonal stroke వేసాను మ్యామ్. ఓకే ఇప్పుడు బోర్డు మీద కనిపిస్తుంది కదా అలాగే చేసావా ఎస్ మ్యామ్. చెప్పు ఫస్ట్ టైం మల్టిప్లై చేయాలి 6 3s are 6 3s are ఎంత 21. ఆ 3s are 18. సో ఇక్కడ 1 వేయాలి ఇక్కడ 8 వేయాలి నెక్స్ట్ 7 3s are 21. ఇక్కడ 21 సో 2 1 వేయాలి ఓకే 9 3s are 27. ఓకే Ma'am, next 6 2s are 12. వెరీ గుడ్ 7 2s are 14. 9 2s are 18. నెక్స్ట్ ఏం చేసావు ఇక్కడ వరకు కరెక్టే చేసావు నెక్స్ట్ ఏం చేసావు 1 వేసాను మ్యామ్. ఓకే నెక్స్ట్ 11. 6 ఓకే 6 వేసాను. ఇక్కడ 6 అక్కడ 6 వేస్తాను నెక్స్ట్ అదే మ్యామ్ నెక్స్ట్ వన్ కూడా 6. నెక్స్ట్ 6 ఎలా వస్తుంది 4 + 1 5 5 + 7 ఇక్కడ 7 1 4 3 ఉన్నాయి కదా ఇక్కడ ఈ రెండు లైన్స్ మధ్యలో ఏ నంబర్స్ ఉన్నాయి 7 1 4 7 + 1 8 8 + 4 12 వస్తుంది కదా ఇక్కడ ఎస్ ఇక్కడే మిస్టేక్ చేసినట్టున్నావు లాస్ట్ 8. 8 సో ఎలా రాస్తాం ఇప్పుడు మనం 8 ఇదేమో 12 ఇదేమో 6 ఇది 11 ఇది 1 సో 8 2 7 1 and 2 ఇంత వస్తుంది 21,728 వస్తుంది అవునా ఎస్ మ్యామ్. నువ్వు ఇక్కడ తప్పు చేసావు 714 అడిషన్ తప్పు చేసావు ఉమాకాంత్ నెక్స్ట్ ప్రాబ్లం చెప్పు ఓకే మ్యామ్. నేను ఇంకా చేయాలి. చెయ్యి మరి తొందరగా విష్ణు నువ్వు చెప్పు నీది అయిపోయిందా అయిపోయింది చెప్పు మ్యామ్. ఆన్సర్ 41,998. తప్పు చేసావు చెప్పు ఎలా చేసావు చెప్పు మ్యామ్ ఫస్ట్ బాక్స్ తీసుకున్నాం మ్యామ్. రాస్తున్నాను 9 0 3 4 6. and 6 ఓకే నెక్స్ట్ డయాగ్నల్స్ డ్రా చేసావా ఎస్ మ్యామ్. నెక్స్ట్
Ma'am, 9 4 36, ma'am. Ma'am, 0 4 4, ma'am. 0 0 0. సో ఇటు ఇటు రెండు 1 minute. ఇటు ఇటు 0. కూడా 0 0 వచ్చేస్తుంది. ఓకే. నెక్స్ట్ 4 3 12, ma'am. సో 1 ఇక్కడ 2 ఇక్కడ. ఓకే. 9 6 54, ma'am. 5 4. 0 6 0, ma'am. 0 0. And 6 3 18, ma'am. నెక్స్ట్ Ma'am, next first 3, ma'am. Sorry, 8, ma'am. 8. I did the last to first, ma'am. ఓకే, ఇటు నుంచి చేసావా? సరే 8. 3, ma'am. 3 ఇంకో 5 plus 9, ma'am. 9 ఎలా వస్తుంది? 4 + 1. ఇటు ఇక్కడ యాడ్ చేయాలి. ఈ రెండు లైన్స్ మధ్యలో 4 + 1 5 వస్తుంది ఇక్కడ. Ma'am, I wrote something. మల్టిప్లికేషన్స్ కరెక్టే చేసావు, ఈ అడిషన్ తప్పు చేసావు. ఈ రెండు లైన్స్ మధ్యలో ఏ నెంబర్స్ ఉన్నాయో అది మాత్రమే యాడ్ చేయాలి. సో 4 + 1 5 వస్తుంది. ఇక్కడ 6 + 5 11 వస్తుంది. సో ఫైనల్ ఆన్సర్ ఎలా రాస్తాము? 8 3 5 11 and 3. సో 4 4 1 5 3 8 అంతే. Ma'am, I got the answer 41,538. ఎస్, కరెక్ట్. Same, ma'am. అందరికీ వచ్చిందా ఇది? Yes, ma'am. ఓకే. ఆదిత్య ధ్రువ్, డోంట్ టైప్ ఎనీథింగ్ ఇన్ ద చాట్ బాక్స్. Okay, ma'am. ఆల్రెడీ యూ నాట్ ఆన్ మ్యూట్ కదా, మాట్లాడొచ్చు కదా. చాట్ బాక్స్ ఎందుకు టైప్ చేస్తున్నావు? Ma'am, but ma'am, the only reason because చెప్పొచ్చు కదా, ఎందుకు చాట్ బాక్స్ లో టైప్ చేస్తున్నారు? చాలా డిస్టర్బ్ అవుతుంది ఇక్కడ నాకు పక్కన నోటిఫికేషన్స్ వస్తున్నాయి, కష్టమవుతోంది. okay, ma'am. యా, నెక్స్ట్ ప్రాబ్లం. $435 into 25. Ma'am, I అప్లై got, చేస్తావా? yes, ma'am. ఎంత వచ్చింది? I got 10,875. ఈ మెథడే చేసావా? Yes, ma'am. ఓకే, వెరీ గుడ్. Ma'am, I actually know this from my 4th grade, ma'am. That's why. ఓ, Actually very experienced at this method. వెరీ ఎక్స్పీరియన్స్డ్, వెరీ గుడ్. I'm in first year, 11th, ma'am. Multiples. లాస్ట్ I'm 10,875. ఓకే, In this, Ma'am, 10,875. వెరీ గుడ్. ఉమాకాంత్, కార్తికేయ, నాకు ఆన్సర్ ఒక్కటి కూడా చెప్పలేదు మీరు. Ma'am, I am doing the sum. 0875, ma'am. ఓకే,
10,830. Some completed pop-in questions. Ma'am, Yes, Varshit. ma'am, can you move your mouse from the 93? Huh? Fifth Oh, term. okay. Okay, అయిపోయిందా? Yes, ma'am. Okay, we'll meet on Monday again. Tomorrow is leave. Saturday you'll not have class, no? Monday to Friday కదా. Okay. Okay. ఓకే ఓకే చెప్పండి, శ్లోకం చెప్పేసేయండి. We'll stop here. అందరూ అన్మ్యూట్ చేసుకోవాలి. ఒకళ్ళు చెప్పిందిరా చెప్పండి గబగబా ఒక నిమిషం, చెప్పేయండి 1 minute అందరూ ఆగండి. ఆల్ ఎట్ టైం. అందరూ ఆగండి అయ్యో అందరూ ఒకేసారి చెప్పాలమ్మా ఎవరికి వాళ్ళు చెప్పేయద్దు ఆయన వాచ ఆయన వాచ మనసేంద్రియర్వా ఆత్మనావా ప్రకృతే స్వభావాత్ కరోమి యత్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి హరి ఓం శాంతి గారు థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ అండి. ఓకే Bye, ma'am. ఉంటాను. Bye, ma'am.